నమస్కారం హెచ్సిబి వార్తలకు స్వాగతం। ఈ రోజు వార్తల ముఖ్యాంశాలు। ముచ్చటైన 3 రోజుల పండుగ మకర సంక్రాంతి వేడుకల్లో అలరించిన భోగి పండుగ వేడుకలు। మంత్రి నాదెండ్ల మనోహర్ క్యాంపు కార్యాలయంలో భోగి పండుగ సందడి। కూటమి ప్రభుత్వ జీవో కాపీలను భోగి మంటల్లో వేసి నిరసన తెలియజేసిన మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్। శివముక్కోటి వేళ జంగమ దేవలకు నూతన వస్త్రాలతో సత్కరించి అన్నప్రసాద వితరణ చేసిన జంగమ దేవర అన్నదాన సేవా సమితి। కూటమి ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వం అని గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో గుంటూరు జిల్లాలో రైతుల వద్ద నుండి ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందని, అట్లే గత ప్రభుత్వం రైతులకు చెల్లించాల్సిన నగదు కూడా వారి ఖాతాలో జమ చేసిన ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని రాష్ట్ర ఆహార పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ రైతాంగానికి, ప్రజలకు, నియోజకవర్గ ప్రజానికానికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు। తెనాలిలోని కూటమి పార్టీల కార్యాలయంలో ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న మంత్రి నాదెండ్ల మనోహర్ రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు। జనసేన పార్టీకి చెందిన జన సైనికులు, వీర మహిళలు భోగి పండుగ వేడుకల్లో పాల్గొన్నారు। ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ప్రతి ఇంట్లో పండుగ వాతావరణంలో సుఖ సంతోషంతో జరుపుకోవాలని కోరుకుంటున్నామని అన్నారు। కూటమి ప్రభుత్వం రైతుల పట్ల అద్భుతంగా పనిచేసేందుకు గర్వపడుతున్నామని అన్నారు। 6,830 కోట్ల రూపాయల ధాన్యం కొనుగోలు చేయడమే కాకుండా 94% రైతుల ఖాతాలో నగదును చెల్లించామని, గుంటూరు జిల్లాలో గత ప్రభుత్వం కేవలం 4,000 మెట్రిక్ టన్ను కొనుగోలు చేస్తే కూటమి ప్రభుత్వం సుమారు 70,000 మెట్రిక్ టన్ను ధాన్యం కొనుగోలు చేస్తుందని అన్నారు। ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రైతాంగం రాబోయే 5 ఏళ్లలో అద్భుతంగా ఉంటారని, వారికి అండగా నిలబడతామని అన్నారు। పార్టీ కార్యాలయంలో సంక్రాంతి సంబరాలు మిత్రులతో, వీర మహిళలతో, నాయకులతో, కార్యకర్తలతో కలిసి జరుపుకోవడం ఆనందంగా ఉందని అన్నారు। రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం సంక్షేమంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు వెళుతుందని తెలిపారు। ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసేన వీర మహిళలు, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు। రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంట్లో ఒక మంచి పండుగ వాతావరణం। సంక్రాంతి అంటేనే ఒక కొత్త సంవత్సరం ప్రారంభించుకున్న తరుణంలో రైతాంగం పడిన కష్టాలు గుర్తించి ప్రతి రైతు సోదరుడు, ప్రతి మహిళ, ప్రతి పల్లె ఎంతో సంతోషంగా, ఆనందంగా, సుఖ సంతోషాలతో ఉండాలని మనందరం కూడా సంక్రాంతి పండుగ సందర్భంగా కోరుకుంటూ ఉంటాం। గత 4-5 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడిన రైతాంగానికి మా కూటమి ప్రభుత్వం అద్భుతంగా అండగా నిలబడి దాదాపు 1,674 కోట్ల బకాయిల్ని తీర్చి ధాన్యం కొనుగోలులో రైతులు ప్రత్యేకంగా పడిన కష్టాలు, శ్రమని గుర్తించి 24 గంటల్లోపే ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే వాళ్ళ బ్యాంక్ ఖాతాల్లోకి డబ్బులు పడిపోవడం, సంక్రాంతి మాకు తొందరగా వచ్చింది ఈసారి పండగనే భావన కలిగే విధంగా మన ప్రభుత్వం చాలా అద్భుతంగా పనిచేసింది। దాదాపు 6,830 కోట్ల రూపాయలు ధాన్యం కొనుగోలు మేము ఈ సంవత్సరం పూర్తి చేసుకోగలిగాం। అందులో 94% 24 గంటల్లోపే డబ్బులు రైతుల ఖాతాల్లో చెల్లించడం జరిగింది। ప్రత్యేకంగా గుంటూరు జిల్లాలో గత ప్రభుత్వం కేవలం 4,000 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేస్తే మన ప్రభుత్వం సుమారు 70,000 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయడం అనేది చాలా అద్భుతమైన కార్యక్రమం। సో వీటన్నిటినీ ఆధారం చేసుకుని రాష్ట్రంలో ఉన్న రైతులందరికీ ఒక మంచి పండుగ వాతావరణం ముందుగానే గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మన ప్రభుత్వం అద్భుతంగా రైతాంగానికి నిలబడి, ప్రత్యేకంగా ఆ శాఖకి నేను మంత్రిగా వ్యవహరిస్తున్న సందర్భంలో ప్రజలు గతంలో పడిన కష్టాలకి ఇప్పుడున్న ఆనందానికి ప్రతి పండుగ కూడా ఈ విధంగానే ఉంటుంది। రాబోయే 5 సంవత్సరాల్లో రైతులు ఎంతో సంతోషంగా ఉండాలని, మన ప్రాంతం ఇంకా అభివృద్ధి జరగాలని తెనాలి నియోజకవర్గంలో ఈరోజు చక్కగా మా పార్టీ కార్యాలయంలో చక్కటి సంక్రాంతి సంబరాలు ప్రారంభించుకుంటూ భోగి మంటలు వేసుకుని అందరం కలిసిమెలిసి ఈ వాతావరణంలోనే, ఇటువంటి అభివృద్ధి బాటలోనే మనందరం నడవాలని మనస్ఫూర్తిగా ప్రేక్షకులందరికీ, మన ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు। జగనన్న కాలనీల పేరు మారుస్తూ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ కూటమి ప్రభుత్వ జీవోని భోగి మంటలో వేసి తెనాలి మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ తమ నిరసన తెలియజేశారు।
తెనాలి పట్టణంలోని 16వ వార్డు పరిధిలో గల ఎంఎస్ పాలెంలో కాళిదాస్ సత్యం ఆధ్వర్యంలో సోమవారం తెల్లవారుజామున ఏర్పాటు చేసిన భోగి మంటల వేడుకల్లో మాజీ శాసనసభ్యులు అన్నాబత్తిన శివకుమార్ పార్టీ శ్రేణులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పట్టణ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన మాజీ శాసనసభ్యులు అన్నాబత్తిన శివకుమార్ కూటమి ప్రభుత్వం జగన్న కాలనీలకు ఆ పేరును తొలగించి మరో పేరు పెట్టేందుకు తెచ్చిన జీవో పట్ల తమ నిరసన వ్యక్తం చేశారు. కూటమిలో భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వాస్తవికతను చాటుతూ తిరుపతి ఉదంతంలో ధర్మకర్తల పాలక మండలి చేత బాధిత కుటుంబాలకు క్షమాపణ చెప్పించడం, సీఎం తరపున తాను క్షమాపణ చెప్పడాన్ని తాము స్వాగతిస్తున్నామని అన్నారు. అదేవిధంగా జగనన్న కాలనీలకు పేరు మార్చే విధానం తప్పని సీఎంకు చెప్పాలని అన్నారు. తమ నాయకుడు పేదలకు అంకిత భావంతో ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇళ్లు కట్టించిన జగనన్న కాలనీ పేరు పెడితే ఎవరికో పుట్టిన బిడ్డను తమ బిడ్డని చెప్పుకున్నట్లుగా కూటమి జీవో ఉందని అన్నారు. తెనాలి నియోజకవర్గ ప్రజలందరికీ భోగి శుభాకాంక్షలు. ఈ భోగి జీవితాల్లో భోగభాగ్యాల్ని తీసుకొస్తుందని మనసారా కోరుకుంటూ ఈరోజు భోగి మంటల్లో కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఏదైతే ఆ జగనన్న కాలనీలుగా ఉన్న ఆ లేఅవుట్స్లో పేరు మార్పు మీద ప్రభుత్వం జీవో ఇవ్వటం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే జగనన్న కాలనీస్ని మార్చి PMAY NTR నగర్స్ అని పెట్టాలి అని చెప్పి ప్రభుత్వం ఈరోజు జీవో విడుదల చేసిన సందర్భం మనం చూస్తాం. ఈ నిర్ణయంపై పునరాలోచన చేసి జగనన్న కాలనీలకి ఆ నేమ్ని అలాగే ఉంచాలని వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము కోరుకుంటా ఉన్నాం. మొన్న తిరుపతిలో ఎవరైతే 6 చనిపోయారో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చాలా పెద్ద మనసుతో చైర్మన్ గారి చేత పాలక మండలి చేత క్షమాపణ చేయించారు. దానికి చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆయన ప్రశ్నించే పార్టీ కాబట్టి, ప్రశ్నించడానికి పుట్టిన పార్టీ కాబట్టి, ప్రభుత్వంలో ఉండి కూడా ముఖ్యమంత్రి గారు చేసిన తప్పుని డిప్యూటీ సీఎం గారు ఆ తప్పుని ఆయన గుర్తించి చంద్రబాబు నాయుడు గారి తరఫున బాధ్యత తీసుకున్న పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు సేమ్ ఈ ఇష్యూని కూడా రాజశేఖర్ రెడ్డి గారు ఇందిరమ్మ ఇల్లు కట్టించాడు, చంద్రబాబు నాయుడు గారు టిట్కో ఇల్లు కట్టించాడు, జగన్మోహన్ రెడ్డి గారు జగనన్న కాలనీని కట్టించాడు. ఇది యావత్ రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిందే. ఇప్పటికైనా డిప్యూటీ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు చేసే ప్రతి తప్పుని ఆయన సరిచేస్తున్నాడు కాబట్టి ఈ తప్పును కూడా ఆయన బాధ్యత తీసుకొని సరిచేసి ఏదైతే ఎన్టీఆర్ గారి పేరు పెట్టాలనుకున్నారో అలా కాకుండా జగనన్న కాలనీలకి జగన్మోహన్ రెడ్డి గారి పేరు పెట్టేట్టు చూడాలని విజ్ఞప్తి చేస్తున్నాం. మా వార్డులో దాదాపు 530 మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ అర్హత మీద రీవెరిఫికేషన్ అని పెట్టి అర్హులైన ప్రతి ఒక్కరికి జగనన్న గారు ఉన్న టైంలో కులం మతం పార్టీ అనేది చూడకుండా అందరికీ అర్హులైన ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూర్చిన వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంక్వైరీ నిమిత్తం వెరిఫికేషన్ అని పెట్టి అర్హులైన వాళ్ళను కూడా వాళ్ళ స్వార్థం కోసం పార్టీలు కులాలు పెట్టి వాళ్ళ అర్హులైనటువంటి లబ్ధిదారులను కూడా తీసేయడానికి వెరిఫికేషన్ పెట్టారు. అది చాలా దారుణమైన విషయం. ఆరుద్రోత్సవం జంగమ దేవలకు అత్యంత ప్రాధాన్యత కలిగిన ఉత్సవం అని ఈ ఉత్సవం రోజున వివిధ ప్రాంతాల నుండి జంగమ దేవరలు తెనాలి ప్రాంతానికి తరలి రావటం ఒక ఆనవాయితీగా వస్తుందని జంగమ దేవర అన్నదాన సమాజం సభ్యులు తెలియజేశారు. తెనాలి గంగానంపేటలోని శ్రీ రామేశ్వర స్వామివారి ఆలయంలో శివముక్కోటి సందర్భంగా సోమవారం విశేషంగా వివిధ ప్రాంతాల నుండి జంగమ దేవర్లు ఆలయానికి చేరుకున్నారు. ఆలయం నందు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఘంటానాదం శంఖానాదం ఆలయంలో విశేషంగా ధ్వనించాయి. ఈ సందర్భంగా జంగమ దేవర అన్నదాన సమాజం ప్రతినిధులు తమ శక్తి మేర జంగమ దేవరను ఆరాధించి అన్నప్రసాదం పంపిణీ చేశారు. కార్యక్రమ విశిష్టతను నిర్వాహకులు మీడియాకు తెలియజేశారు. తమ సంస్థ ద్వారా జంగమ దేవరలకు ప్రతి ఏటా వస్త్రదానం అన్నదానం చేయడం తెనాల్లో ఆనవాయితీగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో జంగమ దేవర అన్నదాన సమాజం అధ్యక్షులు మేడా బద్రీ నారాయణరావు, కార్యదర్శి పివి సుబ్బారావు, వేమూరి సుబ్బారావు, పెండేల సుబ్బారావు, ఉప్పల వరదరాజులు, ఎక్కల మాల్యాద్రి, దర్శికోటి రత్నాకర్, జంజాల సుబ్రహ్మణ్యం, పెరుముడి పవన్ కుమార్, జీవీబీ సుధీర్, ఎన్ చంద్రకిరణ్ తదితరులు పాల్గొన్నారు. శివముక్కోటి ఉత్సవంలో పాల్గొన్న జంగమ దేవర్లు 500 మందికి ప్రసాద వితరణ చేశారు. రామేశ్వర స్వామివారి దేవస్థానంలో మరి జంగమ దేవర అన్నదాన సమాజం తరఫున
ఈ రోజున కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. ఈ రోజున జంగం దేవర్లకు వస్త్రదానము అన్నదానము కార్యక్రమం నిర్వర్తించాము. ఈరోజు మహా పవిత్రమైన రోజు, శివముక్కోటి, ఆరుద్ర నక్షత్రం, సోమవారం, ఉగాది పండుగ ఈ 4 కలిసి వచ్చినాయి. పౌర్ణమి ఈ రోజున 4 కలిసి వచ్చినాయి కాబట్టి ఈ రోజున మంచి పవిత్రమైన రోజు. మరి ఈ రోజున జంగం దేవర్లకి అన్నదానము వస్త్రదానము కాబట్టి చెప్తుంది. 40 సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క ప్రాంగణంలో ఈ జంగం దేవర అన్నదాన సమాజం తరఫున మరి ప్రతి సంవత్సరం కూడా మేడా బద్రీనారాయణరావు గారు, ప్రీవియస్ ప్రకాశ్రావు గారి అబ్బాయి పివి సుబ్బారావు గారు వాళ్ళ ఆధ్వర్యంలో మేమంతా కలిసి ఈ యొక్క కార్యక్రమం జయప్రదంగా నిర్వర్తిస్తున్నాము. కాబట్టి 50 మంది ప్రజలకు భక్తుల సహాయ సహకారాలతోటి ఈ కార్యక్రమం నిర్వర్తిస్తున్నాం. ఈరోజు శివముక్కోటి, ఇది పాత శివాలయం, రాములవారు పరశురాములు పరిశీలించిన శివాలయం. ఇవాళ జంగం దేవర్లకి టిఫిన్ పెట్టినాము. సాంబార్ ఇడ్లీ సంగం దేవర్లు ఎంతమందికి అయినా ప్రసాదం వడ్డం చేసాము. ఇది గత 5 సంవత్సరాల నుంచి చేస్తున్నామండి. ఓం నమః శివాయ. తెలుగువారి సాంప్రదాయ పండుగల్లో అత్యంత ప్రాధాన్యత కలిగి 3 రోజుల పాటు జరుపుకునే సంక్రాంతి పండుగ వేడుకల్లో భాగంగా సోమవారం భోగి పండుగను తెనాలి పట్టణ మరియు పరిసర ప్రాంతాల ప్రజలు సంతోషంగా ఆనందంగా జరుపుకున్నారు. భోగి మంటలతోనూ భోగి పళ్లతోనూ భోగి పండుగ ప్రాధాన్యతను చాటి చెప్పారు. తెలుగువారి సాంప్రదాయ పండుగల్లో వరుసగా 3 రోజుల పాటు జరుపుకునే అతిపెద్ద పండుగ మకర సంక్రాంతి. ధనుర్మాస ఉత్సవాలు 1 రోజుల పాటు విశేష పూజలతో ప్రతి ముంగిట తీర్చిదిద్దిన రంగవల్లులతో గొబ్బెమ్మలతో జరుపుకునే ఈ సంక్రాంతి పండుగలో భాగంగా సోమవారం భోగి పండుగను తెనాలి పట్టణంలో విశేషంగా జరుపుకున్నారు. తెనాలి పట్టణంలోని వివిధ కోడల్లో తెల్లవారుజామున వేసిన భోగి మంటలు ప్రాధాన్యత చాటుతున్నాయి. పట్టణంలోని ప్రముఖుల ముంగిళ్లలో వేసిన భోగి మంటలకు నాయకులు అభిమానులు పాల్గొనగా ఆయా అపార్ట్మెంట్స్లోని కుటుంబాలు భోగి మంటలు వేసి మంట చుట్టూ తిరుగుతూ భోగి పండుగను ఆహ్వానించారు. పిల్లలు పెద్దలు వయోభేదం మరిచి పండుగ సంబరాన్ని ఆస్వాదించారు. శివముక్కోటి పర్వదినాన్ని పురస్కరించుకొని ముక్కోటి దేవతలకు ఆరాధ్య దేవమైన పరమశివుడు ఉత్తర ద్వార దర్శనంలో భక్తులకు దర్శనమిచ్చి విశేష పూజలు అందుకున్నారు. శివముక్కోటి పర్వదినాన్ని పురస్కరించుకొని తెనాలి గంగానంపేటలోని శ్రీ పర్వతవర్ధిని సమేత రామేశ్వర స్వామివారి ఆలయంలో సోమవారం తెల్లవారుజాము నుండి శివ పరివారాలకు భక్తులకు ఉత్తర ద్వారంలో స్వామివారు దర్శనమిచ్చారు. అర్చక స్వాములు శివముక్కోటి విశిష్టతను వివరించారు. సోమవారం ఆరుద్ర నక్షత్రం, పౌర్ణమి తిథి, భోగి పండుగ ఇలా అన్ని కలిసి శివముక్కోటి రావటం శుభదాయకమని అన్నారు. మోక్షాన్ని సాధించుకునేందుకు సరైన మార్గమని అన్నారు. ఆలయో రమణకుమారి మాట్లాడుతూ ఎంతో మహిమాన్వితమైన శ్రీ రామేశ్వర స్వామివారి సన్నిధానం నందు శివముక్కోటి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించామని అన్నారు. ఈ నెల 14వ తేదీన మంగళవారం సాయంత్రం అయ్యప్ప స్వామి సన్నిధానం వద్ద మకర జ్యోతి దర్శన కార్యక్రమం ఉంటుందని భక్తులు జ్యోతి దర్శనం చేసుకోవాలని కోరారు. ఆరుద్రోత్సవం సందర్భంగా ఉదయం ప్రాతకాలానే అభిషేకాలు ప్రారంభించడం జరిగింది. తదుపరి 5:32 స్వామివారి ఉత్తర ద్వార దర్శనానికి ఏర్పాటు చేసి ఉన్నాము. భక్తులు కూడా అధిక సంఖ్యలో వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. అదేవిధంగా జంగమదేవర భక్త సమాజం వారి ఆధ్వర్యంలో వచ్చేటువంటి దేవస్థానానికి స్వామివారి అభిషేకాలకి దర్శనానికి ఇచ్చేసేటువంటి భక్తులకు మరియు జంగమదేవర్లందరికీ కూడా అన్నప్రసాద కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఆరుద్రోత్సవంలో భాగంగా స్వామివారికి ఉదయం 9 గంటలకు ద్వాదశ ప్రదక్షిణాలు ఆలయంలో జరపడం జరుగుతుంది. తదుపరి స్వామివారు గ్రామోత్సవానికి వెళ్ళటం జరుగుతుంది. ఈ రోజున శివముక్కోటి రోజున ముక్కోటి దేవతలు శివుణ్ణి పూజిస్తారట. అందుకని ఆ ముక్కోటి దేవతలు శివుణ్ణి పూజించడం వలన శివుడు దేవతలకిను ఎవరైతే మళ్ళీ శివుణ్ణి ఆరాధిస్తారో వాళ్ళందరికీ మంచి ఆరోగ్య ఐశ్వర్యాలను ఇస్తాడు. డాక్టర్ వాసిరెడ్డి సీతాదేవి రచించిన సంచలన నవల మట్టి మనిషి ఆధారంగా వల్లూరు శివప్రసాద్ రూపొందించిన మట్టి మనిషి నాటక ప్రదర్శన తెనాలి కొత్తపేటలోని రామకృష్ణ కళాక్షేత్రంలో సోమవారం జరిగింది. తెనాలి కొత్తపేటలోని రామకృష్ణ కళాక్షేత్రం వేదికగా అభ్యుదయ రచయిత సంఘం వారి ఆధ్వర్యంలో డాక్టర్ వాసిరెడ్డి సీతాదేవి మట్టి మనిషి నవల ఆధారంగా ప్రముఖ నాటక రచయిత వల్లూరు శివప్రసాద్ నాటక రచన చేయగా ఎంఎస్ భాషా దర్శకత్వం వహించిన మట్టి మనిషి నాటకాన్ని సోమవారం ప్రదర్శించారు. ప్రదర్శనకు ముందుగా అరసం కళాతోరణ సభ నిర్వహించారు. చెరుకుపల్లి సింగ అధ్యక్షత వహించిన సభలో మాజీ మంత్రి ఆలపాటి రాంప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొనగా ప్రముఖ సినీ మాటల రచయిత బుర్రా సాయిమాధవ్ ఆత్మీయ అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వక్తలు తమ ప్రసంగాల్లో అరసం సాహితీ సేవను వివరించారు. మట్టి మనిషి సాంఘిక నాటకం ప్రాధాన్యతను వల్లూరు శివప్రసాద్ వివరించారు. అరసం జాతీయ సమితి అధ్యక్షులు పెనుగొండ లక్ష్మీనారాయణ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుకు ఎంపికైన సందర్భంగా సభలో అభినందనలు తెలిపారు. సభానందం ప్రదర్శించిన మట్టి మనిషి నాటకం ప్రేక్షకులను ఆలోచింపజేసింది. 50 మంది నటీనటులు పాత్రోచితమైన నటనతో నాటకాన్ని రక్తి కట్టించారు. పాలనలో రైతుల కష్టాలు తీర్తానని ఆ
కానీ రైతుల కష్టాలు ఏమైనా తీరాయా చెప్పు. అప్పుడు ఆత్మహత్యలు తప్ప రైతు జీవితం బాగుపడింది ఏముంది? బియ్యం పండించే రైతుకి గిట్టుబాటు లేదు. కానీ ఆ బియ్యాన్ని చిప్పులలో తీసి అక్రమంగా రవాణా చేసుకున్న నాయకులు మాత్రం వేలాది కోట్లు దండం తింటున్నారు. మరి న్యాయవాదిగా ఈ రోజున ఎక్కడున్నా మన లక్షణాన్ని అనిపించుకునే స్వభావం కలిగినటువంటి అలాంటి జీవనాన్ని గడుపుతూ అందరి మనిషి, అందరి మన్ననలు పొందుతూ అందరితో మనవాడు అని చెప్పుకునేలాగా ఎదిగినటువంటి లక్ష్మీనారాయణ గారిని మనం గౌరవించుకోవడంలో అది ఒక మంచి సాంప్రదాయానికి నాంది పలికినట్టుగా, మరి ముఖ్యంగా ఈ ప్రాంతం ఇందాక సింగా చెప్పినట్టుగా ఎంతోమంది నేటికి కూడా ఇది కవులకి, రచయితలకి, నాటకాలకి అన్నిటికీ కూడా ఈ రోజుకి కూడా ఈ యొక్క పట్టణం అన్ని రంగాల్లో కూడా ముందున్న పట్టణంగా నేను భావిస్తాను. అలాగే ఉండాలని కూడా కోరుకుంటాను. నాకు తెలిసినంత వరకు సమాజాన్ని ఏదో దీన్ని ఒక వేరే అంశంలాగా కాకుండా ప్రతి రచన, ప్రతి ప్రసంగం, ప్రతి కూడా సమాజాన్ని ఎక్కడో చోట ఏదో ఒక రకంగా సమాజంలో ఉన్న మార్పుని కోరే రకంగా, సమాజం ఆలోచించే రకంగా చేసే అంశాలని మరి రాజపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారు కానీ వీళ్ళందరూ ఈ సమాజానికి అవసరమైన వ్యక్తులుగా భావిస్తూ చేశాను. అయితే ఈరోజు ఈ పొందిన సత్కారాలు ఇవన్నీ నేను పనిచేస్తున్న మా సంస్థ అభ్యుదయ రచ సంఘానికి చెందినని చెప్పి నేను భావిస్తున్నాను. నాది వామపక్ష భావజాలంతోనే నా కృషిని ఇంకా కొనసాగిస్తాను. ఇంకా మా శివప్రసాద్ చాలా అద్భుతమైన కృషి, అతని లాంటి వాళ్ళు నాకు తోడును బట్టి ఈ పనులు జరుగుతున్నాయి, చేయగలుగుతున్నాం. ఇప్పుడు మట్టి మనిషి నాటకం, అది 3 తరాల రైతాంగ జీవితాన్ని ప్రతిబింబించే నాటకం. ఈ తెనాలి ప్రాంతానికి సంబంధించిన అది ఒక గొప్ప మహానవల. అది ఒక రచయితకి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అనేది ఒక కళ. ఆ కళ అందరికీ నెరవేరదు. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయి, ఎన్నో కార్యక్రమాలు ఉంటాయి. అయినా కూడా రచయిత మీద గౌరవం, సాహిత్య రంగం మీద గౌరవం, కళారంగం మీద ఆయనకు ఉన్నటువంటి ఇష్టం. ఈ రోజున మనం కూర్చున్నటువంటి ఈ కళాక్షేత్రాన్ని నిర్మించింది రాజాగారు. అంత హెక్టిక్ షెడ్యూల్ నుంచి కూడా ఒక రచయిత కోసం రాజాగారు వచ్చి ఈ రోజున ఈ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు అంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు యు సార్. తెలుగు సాహిత్య సాంస్కృతిక రంగానికి దశాబ్దాలుగా విశేషమైన సేవలు చేసినటువంటి వ్యక్తి. ఒక అరసం కార్యకర్తగా ప్రారంభమై వాళ్ళ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకోవడంతో పాటు విజయవాడలో మన జరిగినటువంటి అప్పాజోసఫ్ సత్యనారాయణ గారు 1 డే ప్రోగ్రాం పెట్టారు ఆయనకి. అరసం రాష్ట్ర నాయకులు మొత్తం ఆ సభలో రాజపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారు ఇట్లా మహనీయులు అందరూ కూడా దీంట్లో పాల్గొని 1 డే కార్యక్రమం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పరిపాలనలో గ్రామాల అభివృద్ధి కుంటుపడిందని, కూటమి ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి మళ్లీ శ్రీకారం చుట్టిందని మాజీ మంత్రి వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు అన్నారు. సోమవారం నియోజకవర్గ కేంద్రం వేమూరులో సంక్రాంతి సంబరాలను ప్రారంభించి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభోత్సవం చేశారు. ముగ్గుల పోటీలు, బొమ్మల కొలువులు, పిల్లలకు భోగి పళ్ళు, పలు వినోద కార్యక్రమాల్లో సంక్రాంతి సంబరాలు అంబరానంటాయి. ఈ సందర్భంగా మాజీ మంత్రి వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు మాట్లాడుతూ గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం జరగలేదని, గ్రామాల్లో ఎటువంటి అభివృద్ధి జరగకపోగా ప్రచారానికి మాత్రం ఇష్టానుసారంగా ఖర్చు చేశారని అన్నారు. అటువంటి దుబారా ఖర్చు లేకుండా వేమూరు గ్రామంలో 2 కోట్ల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్ల నిర్మాణానికి ప్రారంభోత్సవాలు చేసుకోవడం జరిగిందని అన్నారు. వేమూరు వ్యవసాయ మార్కెట్ మాజీ చైర్మన్ జొన్నగడ విజయబాబు మాట్లాడుతూ గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా ఆనందబాబు నాయకత్వంలో 7 కోట్ల రూపాయలతో సీసీ రోడ్ల నిర్మాణం జరిగిందని గుర్తు చేశారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆనందబాబు చేసిన అభివృద్ధి చిరస్థాయిగా నిలిచిపోతుందని అన్నారు. అంతకుముందు సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ముగ్గులు పోటీలను తిలకించి గెలుపొందిన వారికి బహుమతి అందజేశారు. ఈ సందర్భంగా వేమూరు గ్రామంలో ఏర్పాటు చేసిన మహిళా పార్కును, పైలాన్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ డాక్టర్ కనగాల మధుసూదన్ ప్రసాద్, ఎంపీడీఓ శివనారాయణ, జనసేన పార్టీ వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త ఓసా రాజేష్, ఆబిశెట్టి కిషోర్, పంచాయతీరాజ్ డిఈ శ్యామ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన చేసుకొని ప్రారంభోత్సవం చేసుకోవడం అంటే చేస్తున్న మాకు కానీ చూస్తున్న మీకు కానీ ఈ గ్రామంలో ఈ అభివృద్ధి కార్యక్రమాల వల్ల ఉపయోగం పొందే ప్రజలు కూడా అందరూ కూడా చాలా సంతోషిస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారంలో ఉన్నా అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా ముందుకెళ్తా ఉండేది. కానీ గత పాలకులు అభివృద్ధి అనేది పూర్తిగా వదిలేశారు. అసలు అభివృద్ధి అనేది వాళ్ళకి తెలియదు. రాష్ట్రాన్ని, విడిపోయిన రాష్ట్రాన్ని
అభివృద్ధి బాటన పట్టాలు ఎక్కించినటువంటి చంద్రబాబు నాయుడు గారిని కూడా మర్చిపోయారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అనే భూతం ఒకటి రాష్ట్రానికి పట్టి ఒక్క అవకాశం అంటే అది ఒక రకమైన మత్తులోకి వెళ్ళిపోయి అతను అధికారంలోకి తీసుకొచ్చారు. 5 సంవత్సరాల్లో రాష్ట్రం ఏమైపోయిందో అధోగతి పాలైపోయింది. ప్రజలు చూశారు, గతంలో చూశారు. చంద్రబాబు నాయుడు గారు కొత్త వ్యక్తి కాదు, 4వసారి ముఖ్యమంత్రి అయ్యాడు. నేనైతే ఖచ్చితంగా చేస్తాడు, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడిగా ముందుకెళ్తాడనే ఒక ఆలోచనతో ప్రజలు ఆయన భుజస్కంధాల మీద బృహత్తరమైనటువంటి బాధ్యతను మరొకసారి ఉంచారు. వమ్ము కాకుండా ముందుకెళ్తాం, వాళ్ళ ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకెళ్తా ఉండడానికి ఉదాహరణే ఈ 2,20,00,000 ఒక గ్రామంలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు నిదర్శనం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తాను. ఎందుకంటే రేపు వచ్చే అధికారం వాడికి శాశ్వతం కాదు, రేపు ఒకవేళ ఉండకపోవచ్చు నేను, కానీ ఇది వాస్తవా కాదా అంటే వాస్తవం అని చెప్పి అందరూ ఒప్పుకొని తీరాలి. ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు మనం ఆనందబాబు గారి హయాంలో ఒకసారి అయితే ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉన్నారు, ఒకసారి మంత్రిగా ఉన్నప్పుడు మనం 7 కోట్ల రూపాయలు ఈ గ్రామంలో నడిచే ప్రతి రోడ్డు మీద ఆయన ముద్ర ఉంది. ఇది గుర్తుంచుకోవాలి అందరూ. ప్రతి రోడ్డు మీద అధికారంలోకి వచ్చిన 6 నెలల లోపే 60 లక్షల రూపాయలతో ఇవాళ సిమెంట్ రోడ్లు దళిత వాళ్ళలో కానీ ఊర్లో కానీ నిర్మించుకున్నాం. MGNRGS నిధులు కానీ పంచాయతీ నిధులతో కానీ, అదేవిధంగా 12 లక్షలతో సైడ్ డ్రైన్ నిర్మించుకున్నాం. మనం ఉండడం ఏదో ఒక రోజు మనం శాశ్వతం కాదు, మనందరం, కానీ అది శాశ్వతంగా ఉండాలి. పలానా రోజున ఈ గ్రామానికి ఈ నియోజకవర్గానికి ఒక వ్యక్తి మంచి చేశాడు, ఆ వ్యక్తి ఆనందబాబు అని ప్రజలు గుర్తుంచుకోవాలనేది నా కోరిక. అభివృద్ధి ఏదన్నా జరిగింది అంటే దాని అందరికీ పైన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మాత్రం ఆనందబాబు గారు అని చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ, ఎంత వేగంగా జగన్మోహన్ రెడ్డి ఓట్లు వేశారో అంతే విధంగా ప్రజలు తెలుసుకుని జగన్మోహన్ రెడ్డిని అధపాతాళానికి తొక్కి ఈ రాష్ట్రం నుంచి దాదాపుగా విసిరేసినంత పని చేశారు. కేవలం 11 సీట్లతో ప్రతిపక్ష హోదా అనేది కూడా లేకుండా ఈ రాష్ట్ర ప్రజలు ఒక మంచి చారిత్రాత్మకమైన తీర్పు ఇచ్చిన సంగతి మనందరికీ కూడా గుర్తుండే ఉంటుంది. ఆ ప్రజలు ఇచ్చిన తీర్పుని నిలబెట్టుకునే విధంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అనేక మంచి కార్యక్రమాలు చేసుకుంటూ ఒక పక్క గ్రామాల్లో పల్లె పండుగ పేరుతో రోడ్లు వేయడంతో పాటు వ్యక్తిగతంగా ముఖ్యంగా మంది వ్యవసాయ ఆధారిత ప్రాంతం, ఈ వ్యవసాయం చేసే రైతులందరూ కూడా పశు సంపద ఉంటుంది. వారందరి కోసం మినీ గోకులాల పేరుతో కావాల్సిన షెడ్లు నిర్మించుకోవడానికి పూర్తిగా 90% ప్రభుత్వమే ఆర్థిక సాయం చేసే విధంగా కూడా ఈ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తుంది. ప్రభుత్వం వచ్చిన 6-7 నెలల్లోనే అన్ని గ్రామాల్లో కూడా రోడ్లు కానీ, ఇది ఒక మంచి ప్రభుత్వం. ఇంతకన్నా మనం ఎక్కువ చెప్పాల్సిన పని లేదు. తెనాల్లోని చావాస్ ఫంక్షన్ హాల్ నందు సామాజిక సేవలే లక్ష్యంగా రూపుదిద్దుకున్న కాకతీయ సేవా సమితి వారి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు సోమవారం నుండి సాంప్రదాయ ఉట్టిపడేలా ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ వ్యవస్థాపకులు జెట్టి కుసుమ్ కుమార్ ఆత్మీయ అతిథిగా పాల్గొన్నారు. తెనాలి ప్రాంతానికి చెందిన కుసుమ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకునిగా హైదరాబాద్లో తమ సేవను కొనసాగిస్తున్నారని కాకతీయ సేవా సమితి అధ్యక్షులు ఈదర వెంకట పూర్ణచంద్ర వివరించారు. జంగమదేవర్ల వేడుక, చిలక జోష్యం, గంగిరెద్దుల మేళతాళాలు, పందెంకోళ్ల వేడుక వంటి కార్యక్రమాలు అతిథ మహారథ సామాజిక వర్గ నాయకులను అలరించాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పలువురు సీనియర్లు కాకతీయ సేవా సమితి కార్యాచరణకు పలు సూచనలు, సలహాలు అందజేశారు. మాజీ శాసనసభ్యురాలు గోగినేని ఉమా, ననపనేని సుధాకర్, జెట్టి రావణ బ్రహ్మ, ఎర్రా నాగేశ్వరరావు తదితర ప్రముఖులు పాల్గొనగా సమావేశానంతరం సంక్రాంతి విందును ఏర్పాటు చేశారు. కార్యక్రమాలను కాకతీయ సేవా సమితి కార్యవర్గం పర్యవేక్షించారు. తొలుత సమావేశంలో కాకతీయ సేవా సమితి నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించారు. మనలో మనకి ఎన్ని చిన్న చిన్న విధానం ఉన్నా కానీ మన జాతి ఐక్యంగా ఉంటేనే జాతి ముందడుగు వేస్తుంది. రాబోయే కాలంలో మనకి కులం అంటే కూడా తెలియదు. మనకి కమ్మ కులం అంటే ఏంటో తెలియదు, వాళ్ళకి ఇంటి గోత్రాలు తెలియదు, ఇంటి పేరు తెలియదు. ఒకనొక టైంలో ఇంటి పేరు చెప్పుకుంటే కులం పేరు తెలుస్తుందేమని భయప్రాంతం గురైన ప్రాంతం. అటువంటిది నేను ధైర్యంగా మనం తలెత్తుకొని ఎదుగుతున్నామంటే దానికి రాజకీయంగా మనం బలంగా ఎదుగుతామే, బలంగా ఉండటమే కారణం. రాజకీయ రంగంలో మనందరినీ ఏ పార్టీలో ఉండాలి, వాళ్ళకి నచ్చిన సిద్ధాంతంలో ఏ పార్టీలో అయినా, ఏ రాజకీయ పార్టీలో ఉన్నా కానీ అందరం వాళ్ళకి ప్రోత్సాహం ఇచ్చి, తోడ్పాటు ఇచ్చి వాళ్ళని ముందుకు తీసుకెళ్ళాలని చెప్తూ, కమ్మవాడు ఒక అడుగు వెనక్కి వేస్తే 10 అడుగులు వేసి ఒక పీకు పీకడానికే వేస్తారని ఆ గవర్నమెంట్ తెలిసింది ఎప్పుడంటే
86% సీట్లు ఉన్న పార్టీకి 8 లేపి 6% మిగిలించి 151 మధ్యలో 5 లేపేసి 11 మిగిలించిన రోజు కమ్మ వాళ్ళ పవరేపై ప్రపంచానికి తెలిసింది. ఇప్పటికి ఒక 7 లక్షలు మేము ఈ కమిటీ ఏర్పడిన తర్వాత మాకు రావడం జరిగింది. మనకి ఎవరన్నా ఒక స్థలం ఇస్తే దాంట్లో ఈరోజు కన్స్ట్రక్షన్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం. కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయితే మనకి దానికి ఫండ్స్ ఏ రకంగా ఆగో మనం చేసేది ఒక మంచి కార్యం. ఈ కార్యానికి మీరందరూ సహకారం అందిస్తారని ప్రాంత ప్రజలకు పరిసర గ్రామ వాసులకు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు కాకతీయ సేవా సమితి తరఫున తెలియజేస్తున్నాము. అందరూ సుఖ సంతోషాలతో భోగభాగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నాము. మా ఈ వేడుకలకు అందరూ విచ్చేస్తున్నారు. అందరూ వచ్చి మా సేవా సమితి మీ సహాయ సహకారాలు అందించి సమితి అభివృద్ధి కార్యక్రమాలను ఇంకా ముందుకు తీసుకెళ్లాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. శరణాగతి గోష్ఠి నిర్వాహకులు శ్రీ నరేంద్ర రామానుజ దాస స్వామీజీ ఆధ్వర్యంలో ధనుర్మాస వ్రత మహోత్సవాల ముగింపు కార్యక్రమంలో భాగంగా శ్రీ గోదా రంగనాథ స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని 108 మంది జంటలతో కన్నుల పండుగగా సోమవారం నిర్వహించారు. తెనాలి ఆర్టీసీ డిపో సమీపంలో వడ్లమూడి హాస్పిటల్ సమీపంలో శరణాగతి గోష్ఠి నిర్వహణలో గత నెల రోజులుగా నిర్వహిస్తున్న తిరుప్పావై ఉత్సవాల్లో భాగంగా భోగి పండుగ వేళ శరణాగతి గోష్ఠి నిర్వాహకులు శ్రీ నరేంద్ర రామానుజ దాస స్వామీజీ పర్యవేక్షణలో ప్రియదర్శి విద్యా సంస్థల చైర్మన్ చందు రామారావు విజయలక్ష్మి దంపతులు శ్రీ గోదా రంగనాథుల స్వామివారి కళ్యాణ తంతు నిర్వహించారు. వీరితో పాటుగా 108 మంది దంపతులు ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొని శ్రీ గోదా రంగనాథుల కళ్యాణ విశిష్టతను పెంచారు. కార్యక్రమ విశిష్టతను శరణాగతి గోష్ఠి నిర్వాహకులు శ్రీ నరేంద్ర రామానుజ దాస స్వామి వివరించారు. ప్రియదర్శి విద్యా సంస్థల చైర్మన్ చందు రామారావు మాట్లాడుతూ గత 11 సంవత్సరాలుగా శరణాగతి గోష్ఠి ద్వారా ఆధ్యాత్మిక సేవలు నిర్వహిస్తున్న తీరును వివరించారు. శరణాగతి గోష్ఠి వికాసానికి తమ వంతు తోడ్పాటును అందిస్తామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో సోమరోతు నాగేంద్రయ్య, విష్ణుమూలకుల వాలేశ్వరరావు, సోమరోతు గోపాలకృష్ణ, పొన్నారావు, గోపాలం శ్రీనివాసరావు, తోట గోపి, పూషాడపు శివనాగ మల్లేశ్వరరావు తదితరులు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. తదితరులు పాల్గొన్నారు. శ్రీ గోదా రంగనాథ స్వామి వార్ల తిరుకళ్యాణ మహోత్సవానికి 50 మంది భక్త శిఖామణులందరూ కూడా విచ్చేసి గోదా రంగనాథ స్వామి వారికి అనుగ్రహాన్ని పొందుతున్నారు. మన శరణాగతి గోష్ఠి ట్రస్ట్ ఆధ్వర్యంలో సుమారుగా 11 సంవత్సరాలుగా ఈ ధనుర్మాస వ్రత మహోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఈ శుభ సందర్భంగా ఈరోజు గోదా రంగనాథుల యొక్క తిరుకళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవోపేతంగా జరుగుతున్నది. ఈ కార్యక్రమాన్ని తిలకించడానికి కన్నుల విందుగా జరిగేటువంటి ఈ కార్యక్రమం సమస్త జీవుల్ని పరమాత్మలో ఐక్యం చేసి ఆయన సొత్తుగా భావించి ఆయనకి అర్పించింది గోదాదేవి కనుక ఈ కళ్యాణం జగత్ కళ్యాణం గోదా రంగనాథుల కళ్యాణం. ఈ కళ్యాణాన్ని తిలకించి ఆనందపడుతున్నటువంటి భాగవత శిఖామణులందరూ కూడా అద్భుతమైన కార్యక్రమం జరుగుతుంది. వచ్చే సంవత్సరం నుంచి 25-26 సంవత్సరంలో మరి పర్మనెంట్ మరి సైట్ కొని అక్కడ ఈ ఉత్సవాలు జరుపుకోవాలని మరి ఆయన నిర్ణయించడం జరిగింది. ఈ సందర్భంగా నా వంతు సహాయంతో పాటు అనేక మంది డోనర్స్ కూడా మరి కార్యక్రమానికి ఇవ్వడం జరుగుతుంది. తెనాలిలోని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి వైకుంఠపుర దేవస్థానం నందు భోగి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని పండుగ ప్రాధాన్యతను చాటుతూ చిన్నారులకు భోగి పళ్ళు పోసి ఆశీర్వచనం అందజేశారు. ఆలయ కళ్యాణ మండపంలో ఆలయ అర్చకులు, వేద పండితులు వేద మంత్రాలతో సామూహిక భోగిపళ్ల వేడుక కార్యక్రమాన్ని నిర్వహించారు. పలు ప్రాంతాల నుంచి భక్తులు తమ చిన్నారులకు భోగిపళ్ల వేడుకలో వేద ఆశీర్వచనం ఇప్పించారు. ఆలయ అర్చకులు అలహరి రవి, ఆర్ఎస్ గౌతమ్ తదితర అర్చక స్వాముల పూజలు నిర్వహించగా ఆలయ కమిషనర్ వి అనుపమ కార్యక్రమ ప్రాధాన్యత వివరించారు. భోగిపళ్ల వేడుక అనంతరం శ్రీ గోదా రంగనాథ స్వామివారి కళ్యాణం నిర్వహించినట్టు తెలిపారు. మంగళవారం సాయంత్రం ఆలయానికి పడమర వైపున గల పడవల కాలవలో శ్రీ స్వామివారి అమ్మవార్ల తెప్పోత్సవ శోభాయాత్ర కార్యక్రమం నిర్వహించినట్టు తెలియజేశారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ కుంభం బాలాజీ, ధర్మకర్తల మండలి సభ్యులు పాల్గొన్నారు. భోగిపళ్ళ కార్యక్రమంలో పిల్లలు అందరూ దాదాపు 100 నుంచి 150 మంది పిల్లల వరకు పాల్గొన్నారండి. భోగిపళ్ళ కార్యక్రమం బాగా జరిగిందండి. గోదాదేవి కళ్యాణం సందర్భంగా 23 జంటలు కళ్యాణంలో పాల్గొనడం జరిగిందండి. ఈ కళ్యాణ దంపతులకి కళ్యాణం అనంతరం ప్రసాద వితరణ, ఆ తర్వాత అన్నదాన వితరణ చేయడం జరుగుతుందండి. తర్వాత కుడారై ఉత్సవం అనేది ఒకటి జరుగుతుంది. 108 గిన్నెల్లో పాయసం పొంగలి తయారు చేయించి 108 మంది టీనేజ్ పిల్లల్ని, అమ్మాయిల్ని వాళ్ళ చేత కుడారై ఉత్సవం జరిపించడం జరుగుతుందండి.
సోమవారం తెనాలి వార్ఫ్ రోడ్లోని తోటకూర వెంకటరమణారావు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెంకటరమణారావు మాట్లాడుతూ తెనాలి మండలం కటివరం గ్రామంలో ఈ నెల 18వ తేదీన ఉదయం 10 గంటలకు 9 అడుగుల వంగవీటి మోహన్ రంగా విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని రాధారంగ మిత్రమండలి ఆధ్వర్యంలో నిర్వహించినట్టు తెలిపారు. ఈ విశిష్ట కార్యక్రమంలో కేంద్ర రాష్ట్ర మంత్రులు కూటమి పార్టీ ప్రతినిధులు పాల్గొంటారని, రంగా రాధా అభిమానులు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. 9 అడుగుల విగ్రహావిష్కరణ కార్యక్రమం మరి గ్రామ ప్రజలు రాధారంగ మిత్రమండలి తరపున ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మరి రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు, అలాగే వంగవీటి మోహన్ రంగారావు గారి తనయుడు కాపుల ఆశాజ్యోతి యువనాయకుడైనటువంటి వంగవీటి రాధాకృష్ణ గారు, అలాగే కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్ గారు, అలాగే మరి మాజీ శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు శ్రీ కందుల దుర్గేష్ గారు, అలాగే టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీ ఇలా అతిరథ మహారథ నాయకులందరూ కూడా ఈ వంగవీటి మోహన్ రంగారావు గారి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. కావున మరి గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి రాధారంగ మిత్రమండలి అభిమానులు మరి కాపునాడు కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని స్వర్గీయ వంగవీటి మోహన్ రంగారావు గారి విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా గుంటూరు జిల్లా రాధారంగ మిత్రమండలి తరపున అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. విగ్రహ దాత బిఎస్ఆర్ భావన శ్రీనివాసరావు గారు, వారికి కృతజ్ఞతలు మా అందరి తరపున, కటివరం గ్రామ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. 9 అడుగుల రంగా గారి విగ్రహాన్ని మరి ఆవిష్కరించడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి 3 పార్టీల తరపున బీజేపీ, తెలుగుదేశం, జనసేన అందరూ ముఖ్య అతిథులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు. కాబట్టి ప్రజానీక్యం కూడా వేలాదిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా రాధారంగ మిత్రమండలి తరఫున మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం. ఈ విగ్రహావిష్కరణకు మూల పురుషులు బిఎస్ఆర్ ఫౌండేషన్ శ్రీనివాసరావు గారు, బిఎస్ఆర్ రాము గారు, వారి ప్రోత్సాహం వల్ల ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విగ్రహావిష్కరణ జరిగేది 18/1/2025 శనివారం ఉదయం 10 గంటలకు మా బడుగు వర్గాల ఆశాజీవి వంగవీటి మోహన్ రంగా గారి తనయుడు వంగవీటి రాధాకృష్ణ గారు విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. రంగా అభిమానులు కానీ, రాధా అభిమానులు కానీ, కాపు యువత కానీ ఈ ర్యాలీలో పాల్గొని ఆ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము. కంచికిచెర్ల మండలం పరిటాల సమీపంలో గల అమృత్ సాయి ఇంజనీరింగ్ కళాశాల నందు సాంప్రదాయత ఉట్టిపడేలా సంక్రాంతి సంబరాలను అంబరానంటేలా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు పోటీలు నిర్వహించి విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ కె రామ్మోహన్ రావు మాట్లాడుతూ భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రత్యేకలు పండుగలని, సంక్రాంతి పండుగ రోజున ప్రతి ఇల్లు ధనధాన్యాలతో భోగభాగ్యాలతో కలకలలాడుతూ ఉంటుందని తెలియజేశారు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం శశిధర్ మాట్లాడుతూ సంక్రాంతి పండుగ అంటే అందరూ హరిదాసులని, ప్రతి ఇంటిని పశువులను అలంకరించడం జరుగుతుందని తెలిపారు. ఈ తరం విద్యార్థులు పండుగ యొక్క ప్రాముఖ్యతను తెలుసుకోవాలని, ఈ పోటీ ప్రపంచంలో మంచి ప్రణాళికలతో కష్టపడి చదివి విజయం సాధించాలని తెలిపారు. కళాశాల ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ వారి ఆధ్వర్యంలో కళాశాల విద్యార్థులకు రంగవల్ల పోటీలు, విద్యార్థులకు గాలిపటాల పోటీలు నిర్వహించి పోటీలు గెలుపొందిన వారికి కళాశాల యాజమాన్యం తరపున ప్రశంసా పత్రాలు, మెమోంటోలు బహుమతులు అందజేశారు. కళాశాలలో ఏర్పాటు చేసిన కోలాటం, రంగవల్లు, బొమ్మల కొలువు, గంగిరెద్దుల వారి కార్యక్రమం ఆద్యంత ఉత్సాహంగా జరిగింది. కళాశాల విద్యార్థులు నిర్వహించిన కోలాటం ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ముగ్గుల పోటీల్లో ప్రథమ బహుమతి బీటెక్ 3వ సంవత్సరం చదువుతున్న టి సాయి చందన మరియు యు స్వాతిలు, గాలిపటాల పోటీల్లో ప్రథమ బహుమతి బీటెక్ 2వ సంవత్సరం చదువుతున్న జి పవన్ మరియు మోహన్లు కైవసం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపక సిబ్బంది, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. తెనాలి మండలం కొలకలూరు గ్రామంలోని గంగానమ్మ బజార్ నందు గంగానమ్మ యూత్ వారి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు వైభవంగా ప్రారంభమైన నేపథ్యంలో తొలి రోజైన సోమవారం భోగి పండుగ వేడుకలను సాంప్రదాయబద్ధంగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. తెనాలి మండలం కొలకలూరు గ్రామంలోని గంగానమ్మ బజార్లో గంగానమ్మ యూత్ వారి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు సోమవారం భోగి మంటలతో ఘనంగా ప్రారంభమయ్యాయి.
వేకువజామునే సాంప్రదాయబద్ధంగా భోగి మంటలు వేసి సంక్రాంతి సంబరాలను ప్రారంభించారు. మహిళలు ఉత్సాహంగా భోగి పండుగ వేడుకల్లో పాల్గొన్నారు. భోగి మంటల చుట్టూ ఉత్సాహంగా నృత్యాలు చేశారు. అట్లే వేడుకల్లో భాగంగా రంగవల్లులో పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో గ్రామ మహిళలు ఉత్సాహంగా పాల్గొని సృజనాత్మక చాటి చెప్పేలా రంగవల్లును తీర్చిదిద్దారు. భోగి సంక్రాంతి రోజుల్లో పలు విభాగాల్లో పోటీలు నిర్వహించడం జరుగుతుందని, గత 8 సంవత్సరాలుగా గంగానమ్మ యూత్ వారి ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహించుకోవడం ముదాహమని నిర్వాహకులు తెలియజేశారు. కనుమ రోజైన బుధవారం పోటీల విజేతలకు బహుమతి ప్రదాన కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. గ్రామస్తులు ఐక్యతను చాటేలా సంక్రాంతి సంబరాల్లో పోటీల్లో పాల్గొనాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. ఈరోజు కొలగలూరు గ్రామంలో గంగానంపేటలో జరుగుతున్నటువంటి 8వ సంవత్సరాలకి సంక్రాంతి సంబరాల్లోకి మనం అడుగు పెట్టుకున్నాం. భగవంతుడి దయాకృపతో గంగానమ్మ తల్లి అభయాంజనేయ స్వామి వారి దివ్య ఆశీస్సులతో మళ్ళీ 8వ సంవత్సరంలో సంక్రాంతి సంబరాలని జరుపుకుంటూ అందులో భాగంగా మొదటిగా రోజు భోగి మంట కార్యక్రమాన్ని జరుపుకున్నాము. తదుపరి ముగ్గుల మహోత్సవాన్ని ఈరోజు ఉదయం 10 గంటలకు మహిళలచే నిర్వహించబడుతున్నది. కావున ఈ సంక్రాంతి సంబరాల్లో కొలగలూరు గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరుచున్నాం. అలాగే ఈ 2 రోజులు 3 రోజుల పాటు 2 రోజుల ఆట పోటీలు, 3వ రోజు బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమంతో ఈ కార్యక్రమాన్ని ముగించదలుచుకున్నాము. చిన్నపిల్లలు, మహిళలు అందరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని కోలాహలంగా వినోదమే ఉంది మా దగ్గర. ఆ వినోదంతో అన్నీ మైమరిచిపోతాము. కావున ప్రతి ఒక్కరూ ఈ సంక్రాంతి సంబరాల్లో పాల్గొనవలసిందిగా కోరుచున్నాం. ఇట్లు గంగానమ్మ కొలకలూరు. కమ్మ సామాజిక వర్గానికి ఎంతో ఘన చరిత్ర ఉందని, ఆ ఘన చరిత్రను భావితరాలకు అందజేసి భవిష్యత్తు ఉన్నతంగా తీర్చిదిద్దాలన్నదే కేజీఎఫ్ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశమని కేజీఎఫ్ సంస్థ వ్యవస్థాపకులు జట్టి కుసుమ్ కుమార్ తెలియజేశారు. కాకతీయ సేవా సమితి ఆహ్వానం మేరకు తెనాలి విచ్చేసిన కేజీఎఫ్ సంస్థ నిర్వాహకులు జట్టి కుసుమ్ కుమార్ మీడియా సమావేశంలో తమ సంస్థ చేపడుతున్న కార్యక్రమాన్ని వివరించారు. జట్టి నాగేశ్వరరావు తనయుడైన జట్టి కుసుమ్ కుమార్ ప్రస్తుతం హైదరాబాద్ కేంద్రంగా కమ్మ సామాజిక వర్గ సామాజిక ప్రయోజనాలకు తమ సేవలు అందిస్తున్నట్టు తెలిపారు. తమ భవిష్యత్ కార్యాచరణగా ప్రపంచవ్యాప్తంగా కమ్మవారి గొప్పతనాన్ని, వారి సేవానిరతిని చాటమే లక్ష్యంగా తాము ముందుకు వెళ్తున్నట్టు పేర్కొన్నారు. ఈ సందర్భంగా పలువురు అభిమానులు కుసుమ్ కుమార్ను కలిసి అభినందన తెలిపారు. ఈ సమావేశంలో జట్టి శివరామకృష్ణ, జట్టి రావణ బ్రహ్మ, జె అంకినీడు, తుమ్మల బాపయ్య, బుజ్జి, గిరీష్, అమరేష్ తదితరులు పాల్గొన్నారు. కమ్మవారు ప్రపంచానికి, సమాజానికి ఏం చేశారని తెలిస్తే కమ్మవారి మీద ఒక గౌరవ భావంతో చూస్తారు తప్పించి విమర్శనా ధోరణితో, లేకపోతే కమ్మవారు ఏదో ఎవరిదో దోపిడీ చేసేశారు అనే ఒక భావన క్రియేట్ చేయబోతున్నారు కొందరు. ఆ ప్రభావంలో పడకుండా ఉండటానికే మేము ఈ ప్రపంచ స్థాయి సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది. నాగార్జున సాగర్ డ్యామ్ కట్టింది రాజా వాసిరెడ్డి రామగోపాలకృష్ణ మహేశ్వర ప్రసాద్ గారు. అంటే కమ్మవారి యొక్క దాతృత్వం, సేవా దృక్పథం ఏమిటి అని చెప్పడానికి అదొక ఉదాహరణ చాలు. కాబట్టి ఎంత ఘనమైన చరిత్ర ఉందో అంత ఘనంగా భవిష్యత్తు కూడా ఉండాలని చెప్పేసి ఉద్దేశంతో ఈ యొక్క కేజీఎఫ్ కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ అనే సంస్థని స్థాపించడం, అందరి యొక్క సహకారంతో దాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. దాని సభ్యత్వాన్ని కూడా ఇప్పుడు నమోదు చేస్తున్నాం ప్రపంచవ్యాప్తంగా. భారతదేశ జనాభా 140 కోట్లు కనుక ఉంటే కమ్మవారు 1.5% ఉన్నారు భారతదేశ జనాభాలో. అంటే 2,10,00,000 మంది ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా. వాళ్ళ నాన్నగారి అడుగుజాడలో నడుస్తూ, వాళ్ళ నాన్నగారి ధైర్య సాహసాలు, వాళ్ళ నాన్నగారి భావాలు అన్నీ పుణికిపుచ్చుకొని ముందు అడుగు వేస్తున్నారు. మనకి ఇక్కడ పత్రిక వారికి కానీ చాలామందికి పెద్దవారికి అందరికీ తెలుసు ఆయన గురించి. ఇక్కడ అన్ని అవకాశాలు ఉండా కూడా, జరుగుబాటు పరిస్థితులు ఉండా కూడా తెలంగాణ మైగ్రేట్ అయ్యి సంగారెడ్డి చేరి చాలా ఇబ్బందులు ఫేస్ చేసి, ఇబ్బందులు పడుతున్నా కూడా అక్కడి నుంచి రాకుండా అక్కడే ఉండి, మరి అక్కడందరితో తలమానికంగా వ్యవహరించి, అక్కడ నాయకులందరూ కూడా ఈయన శిష్యులే. ఇప్పుడు తయారైన నాయకులందరూ కూడా నాగేశ్వరరావు గారి శిష్యులే. వచ్చినటువంటి జట్టి కుసుమ్ కుమార్ గారు మా బాబాయి. ఆయన చాలా బిజీ షెడ్యూల్ అయినా కానీ వారు వీలు చేసుకుని మరి ఈరోజు సొంతూరైనటువంటి తెనాలికి విచ్చేసి ఈరోజు ఇక్కడ అందరికీ మరి ఇక్కడ ప్రెస్ మీట్ పెడతాం కానీ ఇక్కడ అందరికి కూడా రావటం చాలా ఆనందకరంగా ఉంది. కుసుమ్ కుమార్ గారు రేపు రాబోయే రోజుల్లో కేజీఎఫ్ తరపు నుంచి వారు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా కానీ నాలాంటి యువత అందరూ కూడా వారే అడుగుజాడల్లోనే నడుస్తామని చెప్తున్నాను. అలాగే అది త్వరలోనే గుంటూరు జిల్లా చాప్టరు మరియు తెనాలి చాప్టర్ కేజీఎఫ్ సంబంధించినటువంటి ఆఫీసు ఓపెన్ చేసి త్వరలోనే మెంబర్షిప్ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది.
ఈ నెల 12వ తేదీన తెనాల్లోని తెనాలి బండిపై ప్రతిష్ఠించిన సూపర్ స్టార్ కృష్ణ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవానికి విచ్చేసిన అతిథులకు, నాయకులకు, అభిమానులకు తెనాలి పట్టణ సూపర్ స్టార్ కృష్ణ మహేష్ బాబు అభిమాన సంఘం అధ్యక్షులు షేక్ షబ్బీర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సోమవారం రాత్రి సూపర్ స్టార్ కృష్ణ విగ్రహం ఏర్పాటు చేసిన ప్రాంతంలో షబ్బీర్ మీడియాతో మాట్లాడుతూ విగ్రహావిష్కరణలో పాల్గొన్న ప్రజాప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు. కె యశ్వంత్ ఆధ్వర్యంలో అభిమానుల ఆనందోత్సవాల నడుమ విగ్రహావిష్కరణ జరగడం ఒక ప్రాధాన్యతకర అంశమని అన్నారు. ఇది ఇలా ఉండగా సూపర్ స్టార్ కృష్ణ విగ్రహం వద్ద చూపర్ను అలరించు విధంగా వాటర్ ఫౌంటైన్, విద్యుత్ దీప కాంతుల శోభ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కృష్ణ గారి సీనియర్ అభిమానులు ఇతర జిల్లాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి రావటం జరిగింది. వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని వాళ్ళ యొక్క ఆనంద కేరింతలతో ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. వాళ్ళందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నాదెండ్ల మనోహర్ గారికి, ఆదిశేషగిరిరావు గారికి, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి, పెమ్మసాని రవిబాబు గారికి, మరియు మేమంతా ఎక్కువగా అభిమానించే మా ఘట్టమనేని బాబీ గారికి ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్క వ్యక్తి కూడా చిత్ర పరిశ్రమకి కృష్ణ గారు ఎంతో వన్నీ తీసుకొచ్చారు. ఎన్నో ప్రత్యేకమైనటువంటి శాఖాపరంగా క్వాలిటీస్ని ఆయన ఈ చిత్ర పరిశ్రమలో పరిచయం చేసి తనకు తానే సాటని నిరూపించుకున్నారు. తెనాలి పట్టణ 19వ వార్డు కౌన్సిలర్, సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు పసుపులేటి త్రిమూర్తులు కార్యాలయం నందు 2025 నూతన క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని క్యాలెండర్ను ఆవిష్కరించారు. తెలుగుదేశం పార్టీ శ్రేణులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. తెనాలి వాప్ చౌక్లోని త్రిమూర్తుల కార్యాలయంలో సోమవారం రాత్రి ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ మాట్లాడారు. అభిమానులకు, పార్టీ శ్రేణులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 20వ వార్డు కౌన్సిలర్ దేశ్ యుగంధర్, సయ్యద్ పావుల్, మహమ్మద్ కుద్దూస్, జె మురళీకృష్ణ, రాజేష్, షేక్ సుబానీ, అప్పారావు, ప్రసాద్, రమేష్, రబ్బానీ, కుదరవల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా ప్రీతమ నాయకుడు ఆలపాటి రాజేంద్రప్రసాద్ గారు సంక్రాంతి సందర్భంగా క్యాలెండర్ ఆవిష్కరణకి మా కార్యాలయానికి వచ్చి క్యాలెండర్ ఆవిష్కరించారు. అనేక ఊర్ల నుండి కూడా అందరూ విచ్చేసి వారి యొక్క ఇళ్లలో ఈ యొక్క సంబరాల్ని అంబరాలంటే విధంగా జరుపుకుంటున్నారు. ఈ యొక్క పండగ సందర్భంగా తెనాలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్, ఎమ్మెల్సీ అభ్యర్థి శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో కూడా సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటే విధంగా అనేక చాట్ల ఊరు వాడ గొప్పగా జరుపుకుంటున్నటువంటి సందర్భంగా స్థానిక వహబ్ చౌక్లో నుండి శ్రీ పసుపులేటి త్రిమూర్తి గారు 19వ వార్డు కౌన్సిలర్, ఫ్లోర్ లీడర్ అయినటువంటి వారి ఆఫీసులో ఈ రోజున సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటే విధంగా ఈ రోజున ఇక్కడికి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు కూడా విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. తెనాలి గాంధీనగర్లోని వంగవీటి మోహన్ రంగ విగ్రహం వద్ద శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం కన్వీనర్ ముద్దాభక్తి రమణయ్య ఆధ్వర్యంలో భోగి పండుగ వేడుకలను సోమవారం ఉదయం ఘనంగా నిర్వహించారు. తెనాలి గాంధీనగర్లోని వంగవీటి మోహన్ రంగ విగ్రహం సెంటర్ నందు సోమవారం తెల్లవారుజామున శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం తెనాలి శాఖ కన్వీనర్ ముద్దాభక్తి రమణయ్య ఆధ్వర్యంలో యోగా సభ్యులు, స్థానికులు భోగి మంటల వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముద్దాభక్తి రమణయ్య మాట్లాడుతూ భోగి పండుగ విశిష్టతను వివరించారు. ఆ ప్రాంతవాసులు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. భోగి మంటలు వేయటం జరిగింది. అందరికీ కూడా భోగి సంక్రాంతి శుభాకాంక్షలు. శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉంటాము. 15 సంవత్సరాల నుంచి సెంటర్లో ఇట్లా వేయటము జరుగుతుంది. ఇక్కడ మిత్రులందరూ సహకారంతో ఈ కార్యక్రమం చేస్తున్నాం. భోగి అంటే ఆ మంటల్లో చెడు వెళ్ళిపోవటము, మంచిని తీసుకోవటము భోగి యొక్క ఇది. అందరూ పంటలన్నీ కూడా రైతులకు అందరూ కూడా పంటలు ఇళ్ళకి చేరుతాయి. అందరూ ఆనందంతో సంక్రాంతి శుభాకాంక్షలు. ప్రజ్వలిత సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు నాగళ్ల వెంకట దుర్గాప్రసాద్ 4వ వర్ధంతిని పురస్కరించుకొని షేక్ కాళేషా, షేక్ మీరావళ్ళ ఆధ్వర్యంలో శ్రీ శివలింగేశ్వర స్వామి భక్తుల సేవా సమితి అధ్యక్షులు కుర్రాశ్రీని పర్యవేక్షణలో తెనాలి రైల్వే స్టేషన్ రోడ్లో గల శ్రీ శివలింగేశ్వర స్వామి అన్నదాన కేంద్రం వద్ద సోమవారం అన్నదాన సేవను నిర్వహించి తమ సౌహృదతను చాటుకున్నారు. తెనాలి రైల్వే స్టేషన్ సమీపంలో గల శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి ప్రాంగణంలో సోమవారం ప్రజ్వలిత వ్యవస్థాపక అధ్యక్షుడు నాగళ్ల వెంకట దుర్గాప్రసాద్ 4వ వర్ధంతిని పురస్కరించుకొని అన్నదాన సేవలు నిర్వహించారు. షేక్ కాళేషా, షేక్ మీరావళ్ళ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన సేవను శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి నిర్వాహకులు కుర్రాశ్రీను కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.
ఈ సందర్భంగా కొర్రాసీను మాట్లాడుతూ గత 7 సంవత్సరాలుగా దాతల సహాయ సహకారాలతో అన్నదాన కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నిర్వహిస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో మురళి, నాగరాజు, మీరావళి, రామలింగేశ్వరరావు, కె రమేష్, మునిపల్లి వంశీ, సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. నాగళ్ళ దుర్గాప్రసాద్ గారు 4వ వర్ధంతి సందర్భంగా రైల్వే స్టేషన్ దగ్గర పేదలకి అన్నదానం చేస్తున్నాం. ఆయన పచ్చివెళ్తాని కుటుంబం పెట్టి మనందరినీ దాంట్లో ఇచ్చేసుకొని విద్యార్థులకి క్లాసులు ఇవన్నీ పెట్టి తెలియని విషయాలన్నీ కూడా నేర్పించేవాడు. 4వ వర్ధంతి సందర్భంగా రైల్వే స్టేషన్ దగ్గర భోజనాలు ఇవన్నీ ఏర్పాటు చేశాము. కళాకారుల సంఘానికి సేవలు అందించిన నాగళ్ళ దుర్గాప్రసాద్ గారి 4వ వర్ధంతి సందర్భంగా ఈ రోజున వారి కుటుంబ సభ్యులు మరియు మేరావరి కాళేశ్వర గారి ఆధ్వర్యంలో ప్రతి ఏటా కూడా ఇక్కడ మన అన్నదానం చేయడం జరుగుతుంది. వారు ఎక్కడున్నా కానీ వారి ఆత్మశాంతి చేయగోరి వారి ఆశీస్సులు వారి కుటుంబం పైన వీళ్ళందరిపైన ఉండాలని చెప్పి కోరుకుంటూ దుగ్గిరాల దోస్త్ వన్ సేవా ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సంక్రాంతి సంబరాలు సోమవారంతో ముగిశాయి. సోమవారం భోగి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. దుగ్గిరాల దోస్త్ వన్ సేవా ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఈ ఏడాది నిర్వహించిన సంక్రాంతి సంబరాలు సోమవారంతో ఘనంగా ముగిశాయి. దీనిలో భాగంగా సోమవారం భోగి రోజు ఉదయం రైలుపేటలోని బోసుబొమ్మ సెంటర్ వద్ద భోగి మంటలు, కోలాటాలు, హరిదాసు కీర్తనలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. తదుపరి 2 కిలోమీటర్ల మేర కాలినడకన డిగ్రీ కళాశాలకు చేరుకుని మహిళలకు వంటలు, ముగ్గుల పోటీలు, పొంగళ్లు వంటి కార్యక్రమాలు నిర్వహించారు. ఈ నెల 4వ తేదీన కళాశాల ప్రాంగణంలో క్రికెట్ జరగగా 12వ తేదీన మండల స్థాయిలో కబడ్డీ, వాలీబాల్, చిత్రలేఖనం, వ్యాసరచన, వక్తృత్వం పోటీలను విద్యార్థులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తహసీల్దార్ ఐ సునీత హాజరయ్యారు. గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. వచ్చిన అతిథులకు పుష్పగుచ్చాన్ని అందించి స్వాగతం పలికారు. తదుపరి విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. దీంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో దోస్త్ అధ్యక్షులు మిక్కిలేని గాంధీ, రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు, ప్రవాస భారతీయులు జంపాల సుబ్బారావు, చాగర్లముడి శ్రీనివాస్, మాజీ ఎంపీపీ వెనిగల శ్రీకృష్ణప్రసాద్, గద్దే వాసు, వల్లూరు నరసింహారావు, తాడిపోయిన రామస్వామి యాదవ్, కొత్త గిరిధర్, పసుపులేటి రవి యాదవ్, గరికా శ్రీను, పర్వతీయ హర్ష, నక్కా చిరంజీవి, జున్ను ఖాన్, దేవరపల్లి చంటి, జంపాల శివ, వాసిరెడ్డి సుధాకర్, మెగావత్ శంకర్ నాయక్, కొండప్రేని రవీంద్ర, పసుపులేటి వరదరాజులు, జంపాల నరేంద్ర, వ్యాయామ ఉపాధ్యాయులు, విద్యార్థులు, మహిళలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దోస్త్ టీం అండ్ మా హెచ్పి గ్యాస్ టీము కష్టపడి ప్రస్తుతానికి ఇంతవరకు ఏర్పాట్లు చేశాము. సమయం తక్కువగా ఉండటం వల్ల కేవలం ఒక 20 మందికి మాత్రమే అవకాశం కుదిరింది. ఈ కార్యక్రమం కనుక సక్సెస్ అవుతే వచ్చే సంవత్సరం మరింత మందికి ఈ కార్యక్రమం విజయవంతంగా చేసేదానికి ప్రయత్నం చేస్తామని తెలియజేసుకున్నాను. వచ్చేసరికి మీ వంటింట్లో మీరు వంట చేశాక అది ఏ టైం అయినా సరే రాత్రి ఇప్పుడు మనం రాత్రి అన్నం తిన్న తర్వాత తలుపులు వేసుకుంటాము, లైట్లు ఆపుకుంటాం, అన్నీ చెక్ చేసుకుంటాం. అలాగే రెగ్యులేటర్ కూడా ప్రతిరోజు కట్టేసి పడుకోండి కంపల్సరీగా. రెగ్యులేటర్ని వదిలేసి అట్లా ఉంచకండి. విషయం వచ్చేసరికి మీ సురక్ష హోజులు ఏవైతే ఉన్నాయో, సురక్ష ట్యూబులు, మీ ఇంట్లో ట్యూబ్ స్టవ్కి సిలిండర్కి మధ్య ఉన్న సురక్ష ట్యూబ్ని ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఖచ్చితంగా మార్చుకోండి. వంట చేసేటప్పుడు అన్ని పదార్థాలు దగ్గర పెట్టుకోండి. ఇవాళ ఎలాగైతే మీకు కావాల్సినవన్నీ దగ్గర పెట్టుకొని వంట మొదలుపెట్టి చేస్తున్నారో అలాగే అన్ని పదార్థాలు దగ్గర పెట్టుకొని చేయండి. వంట అనేది తొందరగా అవుతుంది, గ్యాస్ కూడా ఎక్కువ కాలం వస్తుంది. ఒకవేళ ఏమి దేవుడి దయ వల్ల ఏమి అవ్వనంత వరకు పర్లేదు. ఒకవేళ ఏమైనా గ్యాస్ లీక్ అవుతుంది అనుకుంటే కనుక మా మెకానిక్కి కానీ అలాగే 1906 ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తే వితిన్ 20 మినిట్స్ మా మెకానిక్ వచ్చి మీకు కాల్ అనేది అటెండ్ అవ్వడం జరుగుతుంది. మీ సిలిండర్ డెలివరీ చేయడానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా మా డెలివరీ బాయ్స్ తోటి కాటాను లీక్ చెక్ చేయించుకొని సిలిండర్ తీసుకోండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముచ్చటైన 3 రోజుల పండుగ మకర సంక్రాంతి వేడుకల్లో అలరించిన భోగి పండుగ వేడుకలు. మంత్రి నాదెండ్ల మనోహర్ క్యాంపు కార్యాలయంలో భోగి పండుగ సందడి. కూటమి ప్రభుత్వ జీవో కాపీలను భోగి మంటల్లో వేసి నిరసన తెలియజేసిన మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్. శివముక్కోటి వేళ జంగమ దేవలకు నూతన వస్త్రాలతో సత్కరించి అన్నప్రసాద్ వితరణ చేసిన జంగమ దేవర అన్నదాన సేవా సమితి. హెచ్సి వార్తలు సమాప్తం. నమస్కారం.